2010వ సంవత్సరం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రం బకర్ జిల్లాలో దర్యాఖాన్ అనే ఒక చిన్న ప్రాంతం. అక్కడ ఒక శ్మశానానికి కొంచెం దూరంలో కొన్ని ఇళ్ళు ఉండేవి. సాయంత్రం అవుతోంది. గాల్లో ఏదో తెలియని నిశ్శబ్దం అలుముకుంది. అక్కడ ఒక పాడుబడిన ఇల్లుంది. ఆ ఇంటి ముందు కొంతమంది అమాయకపు పిల్లలు ఆడుకుంటున్నారు. అప్పుడే ఆ ఇంటి పైకప్పు మీద నిలబడిన ఒక తెలియని పిల్లోడు ఆడుకుంటున్న పిల్లల్ని సైగలు చేస్తూ తన వైపు పిల్లడం మొదలుపెట్టాడు. పిల్లలు, అన్నా నువ్వెవరివి? నిన్ను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే అని అడిగారు. కానీ వాడు ఏం మాట్లాడకుండా కేవలం సైగలు మాత్రమే చేస్తున్నాడు. వాడికి అసలు మాటలు రావేమో అనిపించేలా చేస్తున్నాడు. ఆడుకుంటున్న పిల్లల్లో ఫరూక్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు బహుశా పైన ఇరుక్కుపోయి సాయం అడుగుతున్నాడేమో. పదండి వాడికి సాయం చేద్దాం అనుకున్నాడు ఫరూక్. ఆ పిల్లలు ఆ ఇంటి వైపు అడుగులు వేయగానే ఒక వింతైన భయంకరమైన దుర్వాసన వాళ్ళని చుట్టుముట్టింది. ఆ వాసన తట్టుకోలేక పిల్లలు ముక్కు మూసుకుని ఊపిరి బిగబట్టారు. వాళ్ళు ఆ ఇంటి ఆవరణలోకి అడుగు పెట్టారో లేదో వెనక నుంచి ఫరూక్ వాళ్ళ పిన్ని అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమీ అడగకుండానే ఫరూక్ చెంప చళ్ళు అనిపించింది. వాళ్ళను తిట్టుకుంటూ ఆ ఇంటి నుంచి బయటకు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తోంది. సరిగ్గా అదే సమయానికి ఆ ఇంటి మూసిన గదుల నుంచి ఆడవాళ్లు పిల్లలు ఏడుస్తున్నట్లు అరుస్తున్నట్లు భయంకరమైన శబ్దాలు. ఆ మూసి ఉన్న తలుపులు దానంతటా అదే చాలా గట్టిగా ఊగడం మొదలైంది. ఎవరో దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది. భయంతో అందరూ అటూ ఇటూ పరుగులు తీశారు. పరిగెత్తుతూ ఫరూక్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఇంటి పైకప్పు మీద ఉన్న ఆ పిల్లాడు ఇప్పుడు పెద్దగా ఏడుస్తున్నాడు. వాడి ముఖంలో మనుషుల్లో కనిపించని ఒక వింతైన బాధ ఉంది. ఫరూక్ తన పిన్నితో, పిన్ని, ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు చూడు అన్నాడు. కానీ ఆమె భయంతో వణికిపోతూ, అది మనుషుల ప్రాంతం కాదురా, అది వాళ్ళ ఏరియా, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నది. వాడు పిల్లోడు కాదురా అని ఫరూక్ను లాక్కెళ్ళింది. దర్యాఖాన్లోని ఆ ఇంటి తలుపుల వెనక అసలు ఎలాంటి రహస్యం దాగుందో ఎవరికీ తెలియదు. ఈ రోజు కూడా ఆ ఇంటి పక్క నుంచి వెళ్లాలంటే వణుకు పుడుతుంది. చీకటి పడగానే ఆ ఇల్లు భయంకరమైన అరుపులతో దద్దరిల్లిపోతూ ఉంటుందని స్థానికులు చెబుతూ ఉంటారు. దర్యాఖాన్లోని ఆ పాడుబడిన ఇల్లు కూడా చిన్నగా ఉంటుంది. మీకు కొంచెం ధైర్యం ఉండి ఈ రియల్ స్టోరీని చివరి వరకు వింటే ఖచ్చితంగా రాబోయే 8 నుంచి 10 రోజుల పాటు ఈ విషయం మీ మైండ్లోంచి పోదు. మరి ఆ కథ ఏంటో విందాం పదండి. ఏప్రిల్ 2011 పాకిస్తాన్లోని దర్యాఖాన్ అనే చిన్న టౌన్. సారా పర్వీన్ అనే 24 ఏళ్ల అమ్మాయి గొంతు క్యాన్సర్తో బాధపడుతూ చనిపోయింది. ఆమె మరణం తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి దర్యాఖాన్లోని ఒక శ్మశాన వాటికలో ఆమెను ఖననం చేశారు. సారాకు ఇజాజ్ హుస్సేన్ అనే ఒక అన్నయ్య ఉన్నాడు. అతనికి తన చెల్లంటే ప్రాణం. ఆమె మరణంతో అతను మానసికంగా పూర్తిగా కుంగిపోయాడు. మరుసటి రోజు సారా కుటుంబ సభ్యులు ప్రార్థన చేసుకోవడానికి మళ్ళీ అదే శ్మశానానికి వెళ్లారు. వాళ్ళు శ్మశానం బయటకు చేరుకోగానే ఇజాజ్ హుస్సేన్ కళ్ళు సారా సమాధి మీద పడ్డాయి. అది చూడగానే అతని ఒళ్ళు జలధరించింది. వెంటనే పరిగెత్తుకుంటూ ఆ సమాధి దగ్గరకు వెళ్ళాడు. నిన్న తన చేతులతో తాను చేసిన సమాధి మట్టి ఇప్పుడు చల్లచెదురుగా పడుంది. ఎవరో దాన్ని తవ్వినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఆ మట్టి కొంచెం మెత్తగా చుట్టుపక్కల పెళ్లగించినట్టుంది. భయంతో వణిగిపోతున్న ఇజాజ్ ఆ సమాధిని జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టాడు. ఆ మట్టి మీద చెయ్యి వేయగానే అతని చెయ్యి సమాధి లోపలికి కూరుకుపోయింది. అది చూసి అతను పెద్దగా ఏడుస్తూ అరవడం మొదలుపెట్టాడు. అతని అరుపులు విని శ్మశానం కాపలాదారులు పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇజాజ్ ఆ కాపలాదారుణ్ణి సమాధి తవ్వమని బ్రతిమలాడాడు. మొదట అతను ఒప్పుకోకపోయినా ఇజాజ్ కన్నీళ్లు చూసి సరే అన్నాడు. ఇద్దరూ కలిసి సమాధిని తవ్వడం మొదలుపెట్టారు. అలా తవ్వుకుంటూ వెళ్లే కొద్దీ వారికి లోపల ఏం కనిపించలేదు. ఆ తర్వాత వాళ్లకు తెలియని నిజం వాళ్ల కాళ్ల కింద భూమిని కంపించేలా చేసింది. ఎందుకంటే ఆ సమాధి ఖాళీగా ఉంది. అందులో ఉండాల్సిన సారా మృతదేహం మాయమైంది. పాకిస్తాన్లో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. బ్లాక్ మ్యాజిక్ లాంటి వాటి కోసం శ్మశానం నుంచి బాడీలు ఎత్తుకుపోవడం అక్కడ శరామామూలే. కానీ సారా కుటుంబానికి ఈ విషయం మింగుడు పడలేదు. ఎవరైనా మాంత్రికుడు తన చెల్లి బాడీని తీసుకువెళ్లి ఉంటాడని సారా అన్నయ్య అనుకున్నాడు. అదే భయంతో వాళ్ళు ఏడ్చుకుంటూ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 1, 2, 3 రోజులు గడిచిపోయినా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. పోలీసులు కూడా విసిగిపోయి సైలెంట్ అయ్యారు. ఈ క్రూరమైన సంఘటన గురించి తెలుసుకుని చుట్టుపక్కల వాళ్ళు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి రావడం మొదలుపెట్టారు. సారా కుటుంబం మాత్రం తమ బిడ్డ కోసం పిచ్చోళ్లలా వెతుకుతూ ఉంది. ఈలోపు ఒకరోజు అకస్మాత్తుగా ఆ శ్మశానం కాపలాదారుడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. అతను చెప్పిన విషయాలు విని పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఆ కాపలాదారుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. అది 1 సంవత్సరం క్రితం మాట. నేను రాత్రిపూట శ్మశానంలో కాపలాగాస్తున్నాను. అక్కడ ఒక వేప చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక వ్యక్తి కూర్చుని ఉండడం నేను చూశాను. మొదటదేదైనా దెయ్యం అనుకున్నాను. కానీ ధైర్యం చేసి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాను. నన్ను చూడగానే వ్యక్తి చెట్టుపై నుంచి దూకి శ్మశానం బయటకు పరిగెత్తాడు. నేను వాడిని వెంబడించి వాడి ఇల్లు ఎక్కడో కనుక్కుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ తర్వాత వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళిద్దరూ అన్నదమ్ములని తెలిసింది. వాళ్ళు మనుషులు కాదు, క్రూరమైన మృగాలని కాపలాదారుడు చెప్పాడు. ఆ ఇద్దరు అన్నదమ్ములు రాత్రి 2 గంటల సమయంలో మంట వేసి ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళు అసలు స్నానం చేయరు. వాళ్ళ ఊరి జనాలకు కూడా వాళ్ళంటే భయమే. రాత్రి కాగానే వాళ్ళ ఇంటి నుంచి ఆడవాళ్లు, పిల్లలు ఏడుస్తున్న శబ్దాలు వస్తాయట. కానీ ఆ ఇంట్లో ఆ ఇద్దరు తప్ప ఎవరు ఉండరు. మరి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇది విన్న పోలీసులకు ఒళ్ళు గగురు పొడిచింది. ఆ కాపలాదారుడు ఇంకా ఇలా చెప్పాడు.
నేను 1 సంవత్సరం నుంచి గమనిస్తున్నాను. ఆ ఇద్దరు అన్నదమ్ములు రాత్రిపూట శ్మశానంలోని వేప చెట్టు మీద కూర్చొని ఉంటారు. చీకట్లో వాళ్ల కళ్ళు వింతగా ఉంటాయి. మీరు ఇక్కడికి ఎందుకు వస్తున్నారని వాళ్ళని అడిగాను. దానికి వాళ్ళు, ఆ వేప చెట్టు మాకు చాలా ఇష్టం, అదే మా ఇల్లు, రాత్రిపూట ఆ సమాధులు మాతో మాట్లాడుతూ ఉంటాయి అని సమాధానం ఇచ్చారట. ఆ అన్నదమ్ములకు సారా పర్వీన్కు సంబంధం ఏంటి అని పోలీసులు అడిగారు. సారా బాడీ మాయమైన రోజున ముందు రాత్రి నేను ఆ ఇద్దరు అన్నదమ్ములను శ్మశానంలో చూశాను. వాళ్ళ చేతిలో తవ్వడానికి వాడే పనిముట్లు కనిపించాయన్నాడు. వాళ్ళ ఇంటికి దారి చూపించమని ఇన్స్పెక్టర్ అడగ్గా వాళ్ళ ముఖం చూడ్డానికి కూడా నాకు భయంగా ఉందని ఆ కాపలాదారుడు వణికిపోయాడు. పోలీసులు వాళ్ళ ఆనవాళ్లు అడిగి తెలుసుకుని స్థానికుల సాయంతో ఆ అన్నదమ్ముల ఇంటి దగ్గరకు చేరుకున్నారు. ఆ ఇల్లు ఎప్పుడూ గొడవలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి అడ్రస్ దొరికింది. ఆ ఇద్దరు అన్నదమ్ములు రాత్రి బయటే తిరిగి తెల్లవారేసరికి గోని సంచులతో ఏవో తీసుకొస్తూ ఉంటారని పోలీసులకు తెలిపారు. వాళ్ళు ఏదో చేతబడి లాంటివి చేస్తారని కూడా చెప్పారు. ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో వాళ్ళు తమ మలమూత్రాలను తామే తింటూ ఒంటికి పూసుకోవడం చూశామని ఒక వ్యక్తి చెప్పాడు. ప్రతిరోజు రాత్రి వాళ్ళ ఇంటి నుంచి ఆడవాళ్ల అరుపులు, చిన్నపిల్లల కేకలు వినిపిస్తాయట. ఆ ఇంట్లో వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ నాన్న, మతిస్థిమితం లేని ఒక సోదరి కూడా ఉంటారని పోలీసులకు తెలిసిందే. ఆ అన్నదమ్ముల్లో పెద్దవాడి పేరు ఫర్మాన్ అలీ, చిన్నవాడి పేరు ఆరిఫ్ అలీ. ఇద్దరికీ 30 నుంచి 35 సంవత్సరాలుంటాయి. పోలీసులు ఆ అనుమానాస్పద ఇంటి తలుపులు తట్టగానే నాన్న వచ్చి తలుపు తీశాడు. లోపలికి వెళ్లి చూడగానే ఆరిఫ్ నిద్రపోతున్నాడు. పెద్దవాడు ఫర్మాన్ బయటకు వెళ్ళాడు. పోలీసులు ఆరిఫ్ను నిద్రలేపి విచారించడం మొదలుపెట్టారు. తనకేం తెలియదని, తాను నిద్రపోతున్నానని అతను బోకాయించాడు. పోలీసులు ఇల్లంతా వెతికారు కానీ మొదట ఏం దొరకలేదు. అప్పుడే ఇన్స్పెక్టర్కు అక్కడ తాళం వేసి ఉన్న ఒక గది కనిపించింది. ఆ గది దగ్గరకు వెళ్ళగానే భరించలేని తీవ్రమైన దుర్వాసన. ఇన్స్పెక్టర్ వెంటనే ముక్కు మూసుకుని ఆ తాళం తీయమని ఆరిఫ్కు చెప్పాడు. తాళం తన దగ్గర లేదని అబద్ధమాడాడు ఆరిఫ్. కానీ పోలీసులు తమదైన స్టైల్లో 2 దెబ్బలు తగిలించేసరికి తాళం తెరుచుకుంది. లోపలికి వెళ్లిన పోలీసులకు అక్కడ ఒక పెద్ద గిన్నె కనిపించింది. అందులో ఏదో నాన్ వెజ్ ఉడుకుతోంది. దాని పక్కనే కసాయి వాళ్ళు వాడే కత్తి, గొడ్డలి, ఒక చెక్క ముద్దు ఉన్నాయి. ఆ చెక్క ముద్దు మీద తాజాగా కోసిన మాంసం ముక్కలు కలిసి ఉన్నాయి. అదేంటి అని ఇన్స్పెక్టర్ అడగ్గా, రాత్రి చికెన్ వండుకున్నామని, మిగిలింది కూడా అక్కడే ఉందని, కావాలంటే వేడి చేసి పెడతామని ఆరిఫ్ చాలా కూల్గా చెప్పాడు. పోలీసులు ఆ గదిలో ఇంకేమైనా ఉన్నాయని వెతుకుతుంటే నేల మీద చీమలు బార్లు తెరడం ఇన్స్పెక్టర్ గమనించాడు. ఆ చీమల నోట్లో చిన్న చిన్న మాంసం ముక్కలున్నాయి. ఆ చీమల లైన్లు ఫాలో అవుతూ వెళ్ళగా అవన్నీ ఫర్మాన్ పడుకునే మంచం కిందకు వెళుతున్నాయి. పోలీసుల మంచం కింద ఉన్న ఒక గోని సంచిని బయటకు లాగారు. మెల్లగా సంచిని తెరిచి లోపలికి చూసిన పోలీసుల కళ్ళు బైర్లు కమ్మాయి. గుండె ఒక్కసారిగా జల్లుమంది. ఆ దృశ్యం చూసి ఒక ఆఫీసర్ అయితే వాంతులు చేసుకుని కళ్ళు తిరిగి పడ్డాడు. ఆ సంచిలో ఒక అమ్మాయి మృతదేహం ఉంది. ఆ బాడీకి ఒక కాలు లేదు. కొన్ని రోజుల క్రితం శ్మశానంలో పూడ్చిపెట్టి మాయమైపోయిన సారా పర్వీన్ మృతదేహం అది. దీని కాలు ఏమైంది అని ఇన్స్పెక్టర్ ఆరిఫ్ను గట్టిగా నిలదీశాడు. అప్పుడు ఆరిఫ్ నెమ్మదిగా ఆ మాంసం ఉడుకుతున్న గిన్నె వైపు చూశాడు. సారా పర్వీన్ కాలు ఆ గిన్నెలో ఉడుకుతోంది. ఆ మృగాలు ఆమె కాలును వండుకుని తిన్నారు. క్యాన్సర్తో చనిపోయిన ఒక ఆడపిల్ల బాడీని సమాధి నుంచి తవ్వి తీసుకొచ్చి ముక్కలుగా కోసి వండుకుని తింటున్న ఆ మృగం ఆరిఫ్ను పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారు. ఆ మాంసం గిన్నెను సాక్ష్యంగా పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. ఆరిఫ్ అన్న ఫర్మాన్ కోసం వెతకడం మొదలుపెట్టారు. మరుసటి రోజు ఒక షాప్లో మసాలా దినుసులు కొంటుండగా ఫర్మాన్ను కూడా పట్టుకుని లాకప్లో వేశారు. విచారణలో ఆరిఫ్ ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఈ బాడీ నా అన్నే తీసుకొచ్చాడు, నేను వండాను అని సమాధానం ఇచ్చాడు. ఎప్పటినుంచి ఇలా శవాలను తెస్తున్నారని పోలీసులు అడిగితే అదే మొదటి శవని ఆరిఫ్ చెప్పాడు. ఈ దారుణం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇంకా కుక్కలు, పిల్లులు మాంసం కూడా ఏమైనా తిన్నారా అని పోలీసులు అడిగితే ఒక కుక్కను కోసుకుని తిన్నామని ఆరిఫ్ ఒప్పుకున్నాడు. కానీ వాళ్ళ అన్న ఫర్మాన్ మాత్రం తన కుక్క మాంసం తినలేదని చెప్పాడు. పోలీసులు తమదైన శైలిలో ఇద్దరికి గట్టిగా ట్రీట్మెంట్ ఇచ్చేసరికి ఆ మృతదేహాన్ని శ్మశానం నుంచే తీసుకొచ్చామని వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. గిన్నెలో ఉడుకుతున్న ఆ కూర సారా పర్వీన్ కాలు కోసి వండిందేనని చెప్పారు. మిగిలిన బాడీ ఏం చేద్దామనుకున్నారని ఇన్స్పెక్టర్ అడిగాడు. మీరు ఇంకో 2-4 రోజులు రాకపోయింటే దాన్ని కూడా తినేసేవాళ్ళమని వాళ్ళు క్యాజువల్గా సమాధానం చెప్పారు. ఆ మాట విని ఇన్స్పెక్టర్ కూడా వాంతులొచ్చాయి. వాళ్ళు తమ కన్న పిల్లలను, కనిపించకుండా పోయిన తమ సొంత చెల్లిని కూడా అలాగే చంపి తినుంటారని పోలీసులకు అనుమానం వచ్చింది. పోలీసుల విచారణలో మరో భయంకరమైన విషయం బయటపడింది. సారా పర్వీన్ వాళ్లకు మొదటి బలిపశువు కాదు. అంతకుముందు వాళ్ళు 100 కంటే ఎక్కువ మంది మృతదేహాలను అలాగే తిన్నారు. చుట్టుపక్కల ఉన్న వేర్వేరు శ్మశానాల నుంచి శవాలను తీసుకొచ్చి గొడ్డలితో ముక్కలుగా నరికి వండుకుని తిన్నారు. భుజాలు, మిగిలిన శరీరం, చివరగా తలను వండుకుని తినేసేవాళ్ళు. వాళ్లకు మనుషుల మెదడంటే చాలా ఇష్టం. గుండెను కూడా ఎంతో ఇష్టంగా తినేవాళ్ళు. ఆ గుండెను ఎవరు ముందు తినాలి అనే విషయంలో ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య చాలాసార్లు గొడవ కూడా జరిగిందట. కానీ అసలు వాళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారు? చికెన్ లేదా మటన్ తినొచ్చు కదా, ఇలా నరమాంస భక్షకులుగా ఎందుకు మారారు అనే ప్రశ్న ఇన్స్పెక్టర్ గట్టిగా అడిగాడు.
మనుషుల మాంసం ఎందుకు తింటున్నారని ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నకు వాళ్ళు చెప్పిన సమాధానం విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. మేం మనుషుల మాంసం తినకపోతే జబ్బు పడతాం, అంతేకాదు అతను సంతోషించడు అని వాళ్ళన్నారు. అతను ఎవరు అని ఇన్స్పెక్టర్ ఎంత అడిగినా వాళ్ళు నోరు విప్పలేదు. కానీ ఇస్లామాబాద్లో వాళ్లకు ఒక ముసలి తాంత్రికుడు పరిచయం అయ్యాడని మాత్రం చెప్పారు. మీరు మనుషుల మాంసం తింటూ నరమాంస భక్షకులుగా బ్రతికితే మీరు కోరిన కోరికలన్నీ తీరతాయని, మీ పిల్లల భవిష్యత్తు బావుంటుందని, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లిన మీ భార్యలు కూడా తిరిగి వస్తారని ఆ తాంత్రికుడు వాళ్లతో చెప్పాడట. ఆ తాంత్రికుడి మాటలు విని వాళ్ళు శ్మశానంలో ఖురాన్ను తగలబెట్టారు. మనిషి మాంసం తిన్న తర్వాత అది మలమూత్రంగా మారాక దాన్ని ఒంటికి పూసుకోవాలని ఆ తాంత్రికుడు చెప్పడంతో అలాగే చేశారు. ఇక పోలీసులు వాళ్ళ భార్యలను పిలిపించి ఎందుకు వాళ్ళను వదిలేశారని అడిగారు. వాళ్ళు మమ్మల్ని కొట్టేవాళ్ళని, ఇద్దరూ ఒకే గదిలో కూర్చుని ఏవేవో వింత పనులు చేసేవాళ్ళని చెప్పారు. ఆ గది నుంచి ఎప్పుడూ భయంకరమైన వాసన వచ్చేదట. వాళ్ళిద్దరూ ఒకరి మలాన్ని మరొకరు తింటారని తెలిసి తాము వాళ్ళను వదిలేశామన్నారు. కానీ మనుషుల మాంసం తినే విషయం గురించి తమకు తెలియదన్నారు. ఈ నరమాంస భక్షకుల వార్త పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే దర్యాఖాన్ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయపడ్డారు, వణికిపోయారు. పరిగెత్తుకుంటూ వెళ్లి తమ బంధువుల సమాధులను చెక్ చేసుకున్నారు. వాళ్ళు అనుమానించినట్లే చాలా సమాధుల్లో శవాలు లేవు. ఎంతోమంది తల్లులు, తండ్రులు, కూతుళ్లు, సోదరీమణుల శవాలు ఆ నరమాంస భక్షకుల పాలన పడ్డాయి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ కేసు కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్లకు ఏ చట్టం కింద శిక్ష వేయాలో జడ్జికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఎవరినీ హత్య చేయలేదు. అప్పట్లో పాకిస్తాన్ చట్టాల్లో చనిపోయిన శవాలను తింటే శిక్షించే రూల్ కూడా లేదు. దాంతో శవాలను అవమానించడం, అమానవీయంగా ప్రవర్తించడం వంటి సెక్షన్ల కింద ఆ ఇద్దరు అన్నదమ్ములకు కేవలం 2 సంవత్సరాల జైలు మాత్రమే పడింది. ఆ 2 ఏళ్ల జైలు జీవితంలో కూడా వాళ్ళు ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉన్నారు. ఎందుకంటే మనిషి మాంసం తినకపోవడం వల్ల వాళ్ళు తరచుగా జబ్బు పడేవాళ్ళు. జైల్లో రాత్రంతా మాకు మనుషుల మాంసం కావాలి, మాకు ఆకలిగా ఉంది అని అరుస్తూ ఉండేవాళ్ళు. అలా ఎలాగోలా ఆ 2 సంవత్సరాల శిక్షను పూర్తి చేసుకున్నారు. 2011 ఏప్రిల్లో శిక్ష పడితే 2013 ఏప్రిల్లో వాళ్ళు జైలు నుంచి విడుదలయ్యారు. 2013 ఏప్రిల్లో ఒకరోజు ఆ వీధిలో కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా వాళ్ళు ఏదో చూసి భయంతో అరుచుకుంటూ పరుగులు తీశారు. ఆ దెయ్యాలు మళ్లీ వచ్చేశాయి, ఆ రాక్షసులు మళ్లీ తిరిగొచ్చారు అని వీధంతా అరుస్తూ వెళ్లారు. ఆ ఇద్దరు రాక్షసులు మళ్లీ వచ్చారన్న వార్త తెలియగానే దర్యాఖాన్ ప్రజలు భయంతో వణికారు. అందరూ తమ ఇళ్ల తలుపులు, కిటికీలు గట్టిగా మూసుకున్నారు. ఆ అన్నదమ్ములుండే వీధి మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఎవరూ బయటికి రావడానికి కూడా సాహసించలేదు. ఇక పరిస్థితి చేయి దాటిపోవడంతో జనం వాళ్లను ఎక్కడ చంపేస్తారో అని పోలీసులే ఆ ఇద్దరు అన్నదమ్ములకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక పోలీసుల రక్షణలో ఉంటూనే వాళ్ళు జనాలను చూసి వెక్కిరించడం, మీ పిల్లల్ని తినేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. పోలీసులు వాళ్ళని కొన్ని నెలల పాటు అండర్ గ్రౌండ్కి వెళ్ళమన్నారు. ఇక అండర్ గ్రౌండ్లో ఉన్న నెలల్లో వాళ్ళు ఏం చేశారు, ఎవరి సమాధులు తవ్వారు అనేది ఎవరికీ తెలియదు. ప్రజల్లో భయం ఎంతలా పెరిగిపోయిందంటే రోజు శ్మశానానికి వెళ్లి తమ బంధువుల సమాధులను భద్రంగా చూసుకునేవాళ్ళు. ఇక 2014 ఏప్రిల్లో ఒక రోజు రాత్రి స్థానికులు తమ ఇళ్లలో భోజనాలు చేస్తున్నారు. అప్పుడే ఆ వీధిలో ఒక వింతైన భయంకరమైన దుర్వాసన రావడం మొదలైంది. ఏంటి ఈ వాసన అని ఒకరికొకరు మాట్లాడుకుంటూ తమ ఇళ్ల నుంచి బయటకొచ్చేసరికి ఆ వాసన వాళ్లను మళ్లీ ఆ నరమాంస భక్షకుల ఇంటి దగ్గరికి తీసుకెళ్లింది. ఆ ఇంటి బయట జనం గుమిగూడుండగా లోపల నుంచి కొంతమంది ఆడవాళ్లు ఏడుస్తున్న భయంకరమైన శబ్దం. లోపల ఏం జరుగుతుందో చూసి రావడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. చివరికి ఒక వ్యక్తి ధైర్యం చేసి ఆ ఇంటి లోపలికి వెళ్ళాడు. కానీ క్షణాల వ్యవధిలోనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అరుచుకుంటూ బయటపడ్డాడు. ఏమైందని జనం అడుగుతున్నారు. అతను భయంతో మాట పడిపోయి ఏమీ చెప్పలేకపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ ఇంటి మీద నేరుగా రైడ్ చేశారు. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల కాళ్లు వణికాయి. లోపల ఏం చూశారు అని బయట ఉన్న ఇన్స్పెక్టర్ తన సిబ్బందిని అడగ్గా లోపల ఒక పెద్ద గిన్నెలో ఒక చిన్న పిల్లాడి తెగిన తల ఉండడంతో ఆఫీసర్స్ భయపడ్డారు. లోపలికి వెళ్లి అది చూసి ఇన్స్పెక్టర్కు బీపీ పెరిగిపోయింది. జైలు నుంచి వచ్చాక కూడా ఆ మృగాలు నరమాంసం తినడం మానలేదు. వెంటనే వాళ్లను మళ్లీ అరెస్ట్ చేశారు. ఆ పిల్లాడి తల ఉడుకుతున్న గిన్నెను పోలీసులు కారు డిక్కీలో పెట్టి స్టేషన్కు తరలించారు. ఆ పిల్లాడి మిగతా శరీరం ఏమైందని పోలీసులు అడిగితే దాన్ని అప్పటికే తినేశామని, ఆ తలను ఈ రోజు తినబోతున్నామని వాళ్ళ సమాధానం ఇచ్చారు. ఈ సంఘటనతో ఆ జిల్లా ప్రజలంతా భయపడ్డారు. ఎవరికీ అనుమానం రాకుండా సమాధిని తవ్వి బాడీని తీశాక మళ్లీ ఆ సమాధిని యథావిధిగా పూర్తి చేసి వచ్చామని వాళ్ళు చెప్పారు. ఈసారి మాత్రం వాళ్ళను వదిలిపెట్టకూడదని పోలీసులు గట్టిగా నిర్ణయించుకున్నారు. ప్రజలు తీవ్రమైన భయాందోళనకు గురయ్యారు. ఇక కోర్టు ఆ ఇద్దరు అన్నదమ్ములకు 12 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. ఆ శిక్ష ప్రకారం వాళ్ళు 2026లో అంటే ఈ ఏడాది విడుదల కాబోతున్నారన్నమాట. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు కూడా ఒక ఖైదీ వేలు కొరికి తిన్నారని చెబుతూ ఉంటారు. మరి ఇప్పుడు వాళ్ళు బయటకు వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటో? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.